వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చెంచెగరపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొక్కజొన్న, అరటి, టమోటా ఇతర పండ్ల పొలాలు పండించేటువంటి పంటలను ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం. ఎందుకు పరిశీలిస్తున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సోలార్ పవర్ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. దీనితో పాటు పరుగురాలపల్లె రెవెన్యూ పొలం, అదే రకంగా పాపిడిపల్లె రెవెన్యూ పొలంలో ఉన్నటువంటి 400 ఎకరాల పేదలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పేదల అనుభవంలో గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి పంట పొలాలు పండించేటువంటి భూములన్నీ కూడా సోలార్ పవర్ ప్రాజెక్టు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి పంట పొలాలన్నీ చూసిన తర్వాత, రైతులు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత కడుపు తరుక్కుపోతూ ఉంది. చాలా దుర్మార్గకరమైన చర్య. ఈరోజు ఇక్కడ జరుగుతున్న తతంగం చూస్తూ అంటే అసలు స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నామా లేమా అనేటువంటిది అర్థం కావడం లేదు. 2 కార్లు 3 కార్లు పంటలు పండించుకునేటువంటి ఈ పంట పొలాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు కేటాయించడం అనేటువంటి చాలా అనైక్యతమైనటువంటి చర్య. దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే దీన్ని ఖండించాలి. రైతుల భూములు పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను మేము అడుగుతూ ఉన్నాం, ఏంది దీని పరిస్థితి ఏంటంటే రైతులు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం మేము, ఎమ్మెల్యే గారు నా ప్రభుత్వంలో వచ్చింది కాదు, అది వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది సోలార్ పవర్ ప్రాజెక్టు, కాబట్టి నేనేం చేయలేను, చేతనైతే మీరు ఆపండి అనే పద్ధతుల్లో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి మరి రైతులు చెప్తున్నారు. నిజంగా అదే కనుక ఎమ్మెల్యే గారు చెప్పింటే అంతకంటే దుర్మార్గకరమైనటువంటి లేదు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఈ మండల వాసిగా ఇక్కడ పోతున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అంతేకాకుండా 7,000 ఎకరాల ఆక్రమణ భూములను కూడా పంచబోతున్నాను రాబోయే రోజుల్లో. స్వయంగా సీఎం గారి చేతుల మీద కానీ అసైన్మెంట్ కమిటీ ద్వారానే పంచబోతున్నానని గొప్పలు చెప్తా ఉన్నాడు. మరి అటువంటి గొప్పలు చెప్పేటువంటి ఎమ్మెల్యే గారు తన సొంత మండలంలో సొంత గ్రామానికి పక్కనే ఉండేటువంటి పంట పొలాలు పండేటువంటి భూమిని మరి అప్పనంగా సోలార్ వాళ్ళకు కట్టబెడతా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి అన్ని పార్టీల నాయకులంతా కూడా చెంచగారిపల్లెలోనే ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం నాయకుల స్వలాభం కోసం, వాళ్ళ కమిషన్ల కోసమే ఈరోజు రైతులను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. రైతులు నోరెత్తకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము ఇచ్చింది తీసుకోండి, ఇప్పించింది తీసుకోండి, లేకుంటే ఉండే భూమి కూడా రాదనే పద్ధతుల్లో ఈరోజు వాళ్ళు చెప్పినట్టు మనకు అర్థమవుతా ఉంది. మాకు చాలామందిని అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఏం కాలేదు, ఎంపీ గారి దగ్గర పోతే ఏం కాలేదు, మా గ్రామంలో ఉన్న నాయకుల దగ్గర పోతే కూడా ఏం కాలేదు, ఈ భూములు వదులుకోవాల్సిన పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారంటే ఏ రకమైనటువంటి ఒత్తిడిలో రైతాంగం ఉన్నారో, ఏ రకంగా వాళ్ళని బెదిరించారనేటువంటి అర్థమవుతుంది. దీన్ని మేము వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తూ ఉన్నాం. 3 కార్లు 2 కార్లు పండేటువంటి పొలాలు ఇవ్వడం అనేటువంటి చాలా దుర్మార్గకరమైన చర్య. అదే రకంగా పక్కన ఉండేటువంటి చెంచగారిపల్లె కానివ్వండి, అదే రకంగా మల్లెపల్లె కానివ్వండి, పలుగురాలపల్లె కానివ్వండి, ముడుమాల కానివ్వండి, అదే రకంగా పాపిడిపల్లె కానివ్వండి, మొత్తం 80% ఎస్సులు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా 2007, 2008 అసైన్మెంట్లో భూములు ఇచ్చారు. తర్వాత 18 ఏళ్ల నుంచి ఇప్పటికి భూములు ఇవ్వలేదు. ఈ కాలంలో అనేక కుటుంబాలు వృద్ధి చెందాయి. వేలాది మంది భూములు లేనటువంటి దళితులు, బీసీలు ఉన్నారు. వీళ్ళందరికీ భూములు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఇవన్నీ పక్కన పెట్టేసి 400 ఎకరాలు సోలార్ వాళ్ళకి కేటాయించడం అనేటువంటిది చాలా దుర్మార్గకరమైన చర్య. ఇక్కడ ప్రాజెక్టులు రావాల్సిందే. ఎటువంటి చోట రావాలి? పేదలకు ఉపయోగపడేటువంటి భూములు, పేదల అనుభవంలో లేనటువంటి భూములు, పేదలకు పనికిరానటువంటి భూములు, పేదలకు నిరుపయోగంగా ఉండేటువంటి భూముల్లో పవర్ ప్రాజెక్టు రావాలి. కానీ పేదలు పంటలు పండించుకునేటువంటి భూముల్లో 20 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలు, హద్దులు కూడా చూపించినటువంటి అసైన్డ్ భూముల్లో, అనుభవంలో ఉన్నటువంటి భూముల్లో ఈరోజు పవర్ ప్రాజెక్టును కడతాము, 60,000 70,000 ముష్టి విధులుస్తాము, మీరు తీసుకొని పోండి, లేకుంటే ఆక్రమిస్తామనే పద్ధతుల్లో ఈరోజు నాయకులు, అదే రకంగా కంపెనీ యాజమాన్యం కుమ్మక్కై ఈరోజు రైతులను భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో రైతాంగాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యొక్క సోలార్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా పంటలు పండించేటువంటి భూములు ఏవైతే ఉన్నా వాటిని మినహాయించాలని చెప్పేసి, అసైన్మెంట్ భూములు మినహాయించాలని చెప్పేసి, ఈ మండలంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ భూములు పంచిన తర్వాత మిగులు భూముల్లో మాత్రమే సోలార్ పవర్ ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఉద్యమిస్తున్నాం. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మొత్తం భూములు పంచిన తర్వాతనే పవర్ ప్రాజెక్టును కట్టే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రిని పిలిపించే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ప్రాజెక్టును ఆపడం అనేటువంటి తాత్కాలికంగా పెద్ద కష్టం కాదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఆ రకంగా చేస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల మనలు పొందుతారని చెప్పేసి ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంబంధించినటువంటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, అదే రకంగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాళ్ళు స్పందించినటువంటి పక్షంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జి. శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, కడప.